హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది? గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక్క విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. అది ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే గనక తెలంగాణ రాష్ట్రంలో రేపు 2వ తారీఖు జరగబోయేటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి రాష్ట్రీయ గీతం ఏదైతే జయ జయ హే తెలంగాణ సాంగ్ కు సంబంధించి ఇప్పటికి కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది? ఎందుకు ఎంఎం కీరవాణి గారిని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ సమాజం అని ఒకసారి మనం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే గనక వాస్తవానికి అందశ్రీ గారు అనంటే ఒక గొప్ప కవి, ఒక గొప్ప రచయిత. ఇప్పుడున్నటువంటి సమకాలీన తెలంగాణ సమాజానికి అందశ్రీ గారు ఒక పెద్ద వ్యక్తి, అంటే ఒక శిఖరం అనేది చెప్పుకోవాలి పాటలకు సంబంధించి. అటువంటి అందశ్రీ గారి నోటి వెంట కావచ్చు, అటువంటి అందశ్రీ గారి పెన్ను వెంట వచ్చినటువంటి జాలువారినటువంటి పదాలు జయ జయ హే తెలంగాణ పాటలో ఉండబోతా ఉన్నాయి. అంటే గతంలో జయ జయ హే తెలంగాణ పాటలో అంటే ఎందుకు ఈ సాంగ్ ని మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తున్నటువంటి విషయాలు మనం ఒకసారి గమనిస్తే కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే జయ జయ హే తెలంగాణ సాంగ్ అనేది మనకు ఉంది. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడున్నటువంటి సందర్భానుసారంగా జయ జయ హే పాటను రూపొందించారు అందశ్రీ గారు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్ల తెలంగాణ తర్వాత మళ్ళొకసారి జయ జయ హే పాటను తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే అందశ్రీ గారు. సో అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే అప్పుడు తెలంగాణ రాకముందుకు ఒక విధంగా ఉండేది పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత భౌగోళిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఇంకొంత మెరుగుపడినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. సో ఆ విషయాలను కూడా వారు దాంట్లో ప్రస్తావిస్తూ మరొకసారి ఆ పాటను కూడా రూపొందించారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అయితే 2-3 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారిని పిలిపించుకొని జై జయ హే పాట విషయంలో వారికి అప్పగించడం జరిగింది. అయితే అందశ్రీ గారు 1 సంవత్సరం క్రితమే ఈ పాటను నేను రూపొందించబోతున్నాను, దానికి సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారే ఉండబోతున్నారని చెప్పేసి ఒక రికార్డింగ్ లో కూడా వారు చెప్పడం జరిగింది, ఆడియో రికార్డింగ్. సో దానికి సంబంధించి అంటే అందశ్రీ గారు బ్లైండ్ గా ఫిక్స్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి గారిని మాత్రమే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలని చెప్పేసి వారు కూడా ఫిక్స్ అయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో మొత్తానికి ఎంఎం కీరవాణి గారిని సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా బగ్గుమంటా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. సో ఎందుకు అని మనం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే గనక తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అంటే, ఇంత మందిని కన్నటువంటి తెలంగాణ కవులను కన్నది, కళాకారులను కన్నది, రాజకీయ నాయకులను కన్నది, ఇంతమందిని కన్నటువంటి తెలంగాణ ఒక సంగీత దర్శకుని కనలేదా అనేటువంటి ఆవేదన మాత్రం చాలా మంది నుంచి వ్యక్తం అవుతా ఉంది. అయితే ఇవన్నిటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిన్నటికి నిన్న మళ్ళా అంటే అందశ్రీ గారి బృందాన్ని మొత్తాన్ని కూడా పిలిపించుకొని అదేవిధంగా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల సలహాల సూచనలతో ఈ పాటనైతే ఫైనల్ చేయడం జరిగింది. సో అది రేపు 2వ తారీఖు రోజు అఫీషియల్ గా విడుదల కాబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రీయ గీతంగా. అయితే మొత్తానికి ఇది ఈ విధంగా ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీ మరొక స్టాండ్ తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఇంకొంతమంది దీన్ని జీర్ణించుకోలేని కవులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మిట్టపల్లి సురేందర్ గారు ఏదైతే ఈ పాట విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనుకొని వారు భావించి ఆయన కూడా రేపు జూన్ 2వ తారీఖు రోజు నేను మరొక సాంగ్ ని నేను రూపొందించబోతా ఉన్నాను, అసలు సిస్సులైన తెలంగాణ వాదం ఉట్టిపడేలా నేను ఒక పాటను రూపొందించబోతా ఉన్నానని చెప్పేసి మిట్టపల్లి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం తరపున అందశ్రీ గారు పాటను రూపొందించబోతా ఉన్నారు, మరొక పక్క మిట్టపల్లి సురేందర్ గారు కూడా మరొక పాటను కూడా వారి బృందంతో వారు రూపొందించబోతా ఉన్నారు. ఏం జరుగుతా ఉంది మొత్తం మీద? నిన్నటికి నిన్న తెలంగాణ లోగో విషయంలో కూడా పెద్ద రగడే రేగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. లోగోను ఆవిష్కరించిన కొద్దిసేపటికే మళ్ళీ తిరిగి అంటే లోగోను అనౌన్స్ చేసిన కొద్దిసేపటి క్రితమే తిరిగి దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు అని చెప్పేసి దాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే లోగో విషయాన్ని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే కనుక తెలంగాణ లోగోను ఆమోదించాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. ఏదైతే రూపొందించుకున్నటువంటి లోగోని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అంటే ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం మొదలు గ్రామ స్థాయి కార్యాలయం వరకు కూడా అన్ని పేపర్స్ మీద అన్ని కార్యాలయాల్లో ఈ ముద్రను పంపించిన తర్వాత అప్పుడు అఫీషియల్ గా దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి గారు అయితే మరి దాన్ని రూపొందించారు, దాన్ని విడుదల కూడా చేస్తామని చెప్పేసి కొంత వాయిదా కూడా వేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మేము దీన్ని కోర్టులో కేసు వేస్తాము, పర్సనల్ గా కేసు వేస్తాము, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మీరు లోగోని ఎట్లా లోగోని ఎట్లా మీరు ఆవిష్కరిస్తారని చెప్పేసి వారు కూడా పెద్ద రచ్చ అయితే చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే జూన్ 2వ తారీఖు రోజు ఏం జరగబోతా ఉంది, ఒకవేళ పాట విడుదల అయితే కనుక తెలంగాణ వాదుల యొక్క రియాక్షన్ ఏంటి, తెలంగాణ కవుల కళాకారుల అదేవిధంగా సబ్బండ వర్గాల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ పాట విషయంలో ముఖ్యంగా
అందశ్రీ గారు అయితే ఇప్పటికీ ఆ పాటను కూడా ఒక మేజర్ టీవీ ఛానల్ కూడా పాడి వినిపించడం జరిగింది. చూద్దాం 2వ తారీఖు రోజు ఏం జరగబోతా ఉంది, పాట విషయంలో ముఖ్యంగా ఏం జరగబోతా ఉంది అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఏంటి అంటే ఈ ఏదైతే రైతులు పడుతున్నటువంటి గోసను కావచ్చు, రైతు బంధు అంశాలను కావచ్చు, ఈ కరెంటుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కావచ్చు, ఇట్లా ఈ అంశాలన్నిటినీ తెరవేయడానికి మాత్రమే వారు ఈ లోగోను మార్చడం కావచ్చు, పాటను మళ్ళీ రీ రికార్డింగ్ అని కావచ్చు, టీఎస్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని టీజీ అనేటువంటి పేరుతో మరలా తీసుకురావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వారు చేస్తా ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తా ఉన్నాయి. సో వీటి పట్ల ఏం జరుగుతా ఉంది, 2వ తారీఖు రోజు 2 పాటలు రిలీజ్ అవుతాయా, అటు మిట్టపల్లి గారి పాట, మరొక పక్క అందశ్రీ గారి పాట, ఈ 2 పాటల్లో ఏం జరగబోతా ఉంది, 2 పాటలకు అర్థం ఏదై ఉండబోతా ఉంది, ఎవరికి తగ్గట్లుగా వారు రాసుకోబోతున్నారు, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రతిబింబం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులు కానీ మట్టితనం ముట్టిపడేలా ఈ పాటలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనం జూన్ 2 వరకు ఆగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఏం జరుగుతోంది పాటల విషయంలో, ముఖ్యంగా కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఏం మాట్లాడుకోబోతా ఉన్నారు పాట విషయంలో అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ. సో చూసారు కదా, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూటీవీ.